ఓటు వేయాలనే దృఢ సంకల్పంతో ఇతర ప్రాంతాల నుంచి ఇంటిల్లిపాది స్వస్థలాలకు వచ్చారు. త్రికరణ శుద్ధితో బాధ్యతను నిర్వర్తించారు. బంధుమిత్రులతో 2-3 రోజులు సంతోషంగా గడిపారు. ఉద్యోగ విధులకు వెళ్లాలనే కొండంత ఆశతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులలో తిరుగు ప్రయాణమయ్యారు. అంతలోనే మృత్యువు టిప్పర్ రూపంలో దూసుకొచ్చి బస్సు డ్రైవర్తో సహా 4 నిండు ప్రాణాలు బలి తీసుకుంది. కళ్ళు తెరిచేలోపు అగ్ని కీలలకు ఆహుతైన విషాదమిది. గాఢ నిద్రలో ఉన్న పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యేలా చేసింది. క్షతగాత్రుల ఆర్తనాదాలు మిన్నంటిన వేళ స్థానికులు అప్రమత్తమై 108 పోలీసులకు సమాచారం అందజేశారు. బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పత్తూరు చిలకలూరుపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ట్రావెల్స్ బస్సులో 40 మంది ప్రయాణికులు బయలుదేరారు. వీరిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. అర్ధరాత్రి 1:30 సమయంలో చిలకలూరుపేట మండలం అన్నంబొట్లవారిపాలెం, పసుమర్రు గ్రామాల మధ్య ఈపూరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వేగంగా కంకర రోడ్డుతో వచ్చిన టిప్పర్ బస్సులు ఢీకొట్టింది. క్షణాల్లో టిప్పర్కు మంటలు చెలరేగి ఆపై వేగం తీవ్రత దృష్ట్యా బస్సుకు మంటలు వ్యాపించాయి. ప్రమాద తీవ్రతకు క్షణాల్లో ట్రావెల్స్ బస్సు చోదకులు మరో 4 ఆహుతయ్యారు. మరో 20 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. నీలాయపాలెం గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఉప్పుగుండూరు కాశీ బ్రహ్మేశ్వరరావు, భార్య లక్ష్మి, మనవరాలు ఖ్యాతి మృతి చెందారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మా